Hi everyone, welcome back to our channel Easy Maths by Vijaya. Our topic is pie chart. Pie chart ante entante pie chart is a circular chart anamata. Pie chart anedi circular shape lo untundi. Okay na? So graph divided into sectors. ఈ పై చార్ట్ అనేది ఈ సర్క్యులర్ చార్ట్ అనేది సెక్టార్స్లో డివైడ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? సో చూడండి, పై చార్ట్ అనేది సర్క్యులర్ చార్ట్. సో ఇది సర్క్యులర్ చార్ట్. ఓకే, గ్రాఫ్ డివైడెడ్ ఇంటూ సెక్టార్స్ అంటే సెక్టార్స్ అంటే సపోజ్ ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసాం అనుకోండి, ఇక్కడ నుంచి ఇది ఒక సెక్టార్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఒక సెక్టార్ అవుతుంది అనుకోవచ్చు. సో ఇది చూడండి, ఇప్పుడు ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్ అనేదాన్ని సెక్టార్ అంటాం అనమాట. ఇలా ఒక షేప్ వచ్చింది కదా, దీన్ని సెక్టార్ అంటాం. ఓకే, పై చార్ట్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సెక్టార్స్. ఓకే, సో ఇది ఇప్పుడు ఇప్పుడు ఈజ్ యూజ్డ్ టు ప్రెజెంట్ డేటా. ఈ సెక్టార్స్ని డేటా ఇప్పుడు ఈ సెక్టార్స్ ఉంది కదా, ఇప్పుడు సపోజ్ ఇందులో 50, ఇందులో ఒక 100, ఇందులో ఒక 5, ఒక 300 వేసుకోవచ్చు. ఫ్యామిలీ బడ్జెట్ అనుకోవచ్చు, ఇది స్టడీస్ అనుకోవచ్చు, ఇది అదర్ ఎక్స్పెన్సెస్ ఏవో అనుకోవచ్చు, ఇది ఇంకా ఉంటాయి కదా హౌస్ అలవెన్స్ కానీ రెంట్ కానీ ఇట్లాంటివి ఏమన్నా. సో ఈ టోటల్ అమౌంట్ వచ్చి ఈ సెక్టార్స్ ఈ 3 సెక్టార్స్ యాడ్ చేసామనుకోండి, ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. సో ఈ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఎంత అవుతుందంటే 360 డిగ్రీస్. మనకు తెలుసు ఆల్రెడీ, ఒక సర్కిల్ని ఫామ్ చేయడానికి సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 360 డిగ్రీస్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ సెక్టర్ ఇప్పుడు 50 అనేది ఒక సమ్ అమౌంట్ ఉంది కదా, ఇది ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ చేస్తుంది, ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్. సో ఇక్కడ ఈ యాంగిల్ని ఎక్స్ అనుకోవచ్చు, వై అనుకోవచ్చు, జెడ్ అనుకోవచ్చు. సో యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ వై ప్లస్ యాంగిల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ ఉంటుందన్నమాట. ఈ 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే ఈ అమౌంట్ని బట్టి యాంగిల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? అర్థమవుతుందా? ఇప్పుడు ఈ టోటల్ అమౌంట్ ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్స్ టు ఎక్స్ అంటే ఎంత, ఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు 50 ప్లస్ 100 ప్లస్ 300 కదా టోటల్. సో 450 అవుతుంది. 450 రిప్రజెంట్స్ 360 డిగ్రీస్ అనమాట. 360 డిగ్రీస్ ఫామ్ చేయడానికి 450 అవుతుంది. ఇది 450 టోటల్ అమౌంట్కి 360 డిగ్రీస్ ఫామ్ అవుతుంది. మనం విడివిడిగా యాంగిల్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా చేయాలి? మనం విడివిడిగా యాంగిల్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఏ విధంగా చేయాలి? ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు 50. ఓకేనా? సో యాంగిల్ ఎక్స్ కావాలి మనకి. సో టోటల్ ఎంత? 450 రూపీస్కి 450కి 360 డిగ్రీస్ ఫామ్ అయింది. సో చూడండి, 450కి వచ్చి 450కి 360 డిగ్రీస్. ఓకేనా? సో 50 రూపీస్కి ఎంత? 50 రూపీస్కి ఎన్ని డిగ్రీస్? ఓకే, సో 50 రూపీస్కి యాంగిల్ ఎక్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే యాంగిల్ ఎక్స్ ఇంటూ 450 ఈక్వల్స్ టు ఈ 2 మల్టిప్లై చేస్తే, సో ఈ 2 మల్టిప్లై చేస్తే 50 ఇంటూ 360 అనమాట. ఓకే, అర్థమవుతుందా? క్రాస్ మల్టిప్లికేషన్. సో యాంగిల్ ఎక్స్ కావాలి కదా మనకి. సో యాంగిల్ ఎక్స్ ఈక్వల్స్ టు 50 ఇంటూ 360 బై ఇటు మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే ఏమవుతుంది? డివైడ్ చేస్తుంది. సో 450, ఈ 0 0 పోతుంది, ఇక్కడ 5 టేబుల్ పోతుంది. చూడండి, 5 10s are 50, 5 9s are 45. సో మనకి ఇంకేమైనా పోతుందా? 3 3s are 3 12s are 36. సో 3 4s are ఓకే. సో 4 10s are 40 డిగ్రీస్ వచ్చింది. ఓకే, 40 డిగ్రీస్. ఇక్కడ యాంగిల్ ఎక్స్ ఈక్వల్స్ ఎంత వచ్చింది? 40 డిగ్రీస్ వచ్చింది. అమౌంట్ అనేది 50 రూపీస్, 40 డిగ్రీస్ యాంగిల్ అనేది. సో ఇక్కడ వై ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, సో మనకి ఈ 3 యాంగిల్స్ యాడ్ చేస్తే 360 రావాలి. ఓకేనా? సో యాంగిల్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే అది వచ్చింది. యాంగిల్ వై అంతా సేమ్ ప్రాసెస్ అంతే. మళ్ళీ 450కి టోటల్ అమౌంట్కి 360 డిగ్రీస్ ఎవ్రీ టైం మనం అలానే తీసుకోవాలి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే. సో ఇక్కడ అమౌంట్ అంతా టోటల్ 100. ఓకేనా? టోటల్ ఇక్కడ వేసుకున్నాం కదా. సో 100కి ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుంది, ఆ యాంగిల్ అనేది వై. సో క్రాస్ మల్టిప్లికేషన్ మళ్ళీ. సో చూడండి, 450 ఇంటూ యాంగిల్ వై ఈక్వల్స్ టు 100 ఇంటూ 360. సో యాంగిల్ వై ఈక్వల్స్ టు ఎంత వస్తుంది అప్పుడు? 100 ఇంటూ 360 బై 450 అంటే 0 0 పోతుంది, సేమ్ 5 టేబుల్ పోతుంది. ఇక్కడ చూడండి, 5 9s are 5 20s are 3 4s are 36, 4 2s are 8, 80 డిగ్రీస్. ఇది వచ్చి 80 డిగ్రీస్ అనమాట. యాంగిల్ వై ఈక్వల్స్ టు అంత ఇక్కడ యాంగిల్ వై ఈక్వల్స్ టు
80 degrees. సో ఇప్పుడు జెడ్ ఫైండ్ అవుట్ చేయాలి అదేవిధంగా. సో జెడ్ కూడా సేమ్ అంతే. ఇప్పుడు ఎవ్రీ టైం మనం టోటల్ తీసుకోవాలి. 450 రూపీస్కి 360 degrees ఫామ్ చేసింది టోటల్ సర్కిల్. సో యాంగిల్ జెడ్ అంటే 300 అమౌంట్కి ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుంది, యాంగిల్ జెడ్. సో క్రాస్ మల్టిప్లికేషన్ మళ్ళీ యాంగిల్ జెడ్ ఇంటూ 450 ఈక్వల్స్ టు 360 ఇంటూ 300 అంటే యాంగిల్ జెడ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, 360 ఇంటూ 300/450. 0 0 పోతుంది, 36. సో 40 ఇక్కడ 0 ఉంది కదా, సో 40. సో 40 ఇంటూ 6 అంటే 240 degrees వచ్చింది. సో ఇది ఎంత యాంగిల్ అంటే 240, యాంగిల్ జెడ్ ఈక్వల్స్ టు 240 degrees. సో ఈ 2 degrees మనం యాడ్ చేసామనుకోండి, యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ వై ప్లస్ యాంగిల్ జెడ్ ఈక్వల్స్ టు 360 అనుకున్నాం కదా. సో యాంగిల్ ఎక్స్ ఎంత వచ్చింది, 40 degrees ప్లస్ 80 degrees ప్లస్ 240 degrees. సో టోటల్ ఎంత వచ్చింది చూడండి, 360 degrees వచ్చేసింది చూడండి. ఈ 3 యాడ్ చేస్తే 360 degrees వచ్చేసింది అనమాట. ఆ విధంగా ఓకేనా. సో